కీలకమైన జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి అమలు ఇప్పటికే కాగితాలకే పరిమితం అవ్వడం పట్ల నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి వెల్లువెలుస్తుందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువత తరఫున రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. జిల్లా నాయకుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నమ్మకంతో యువత ఓటు వేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి అమలుపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదలకు తక్షణమే స్పష్టమైన తేదీ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి అమలుకు సంబంధించిన నియమాలు, అర్హతలు, ప్రారంభ తేదీలను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. నిలబడితే రాజకీయాల కోసం కాదు, మన దేశ భవిష్యత్తు అయిన యువత కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మన అధికార పార్టీ 2 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు. మరలా ఉగాది దీప్ కవర్ చెప్తానంటుంది. యువత అంతా చాలా ఎదురు చూస్తున్నారు మా జీవితాలు ఏమైపోతాయని. చాలామంది యువత పిల్లి కొట్ల దగ్గర, పాన్ షాపుల దగ్గర ఖాళీగా కూర్చుంటున్నారు. కొందరు యువత డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు, కొందరు వలస వెళ్ళిపోతున్నారు. యువత జీవితాలు గందరగోళంగా ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు. మాకు జాబులు చూసి ఇవ్వండి సార్. మాకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు